హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా ఉండే క్యాబేజీ కొబ్బరికూర కూర. ఇది చాలా బాగుంటుందండి. మనం ఎక్కువగా ఈ కూరని అయ్యప్ప స్వామి భోజనాలప్పుడు ఫంక్షన్స్‌లోను ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ కూర చాలా కమ్మగా బాగుంటుంది. ఎలా చేయాలో ఏంటో ఒక్కసారి చూసేద్దాం రండి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్‌ని వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక 1 స్పూను శనగపప్పు, అలాగే ఒక 1 స్పూను మినపప్పు వేసుకోండి. ఈ రెండింటిని కొంచెం వేపుకుని కొంచెం అంత వేగాక ఒక అర స్పూను ఆవాలు, అలాగే ఒక అర స్పూను జీలకర్రని కూడా వేసేసుకోండి. పోపు అంతటిని ఒకసారి కలిపేసేసుకోండి. కొంచెం వేగాక పోపు అందులో ఒక 3 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసేసుకుని వేసుకోండి. కొంచెం కారం తినే వాళ్ళైతే మరి కాస్త 2 మిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోండి. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాక శుభ్రంగా ఒక్కసారి కలిపేయండి. అందులో ఒక అరకప్పు పచ్చి బఠానీని వేసుకోండి. పచ్చి బఠానీలు లేకపోతే మామూలుగా బఠానీని నానబెట్టుకుని రాత్రి నానబెట్టుకుంటే పొద్దున్నకి నానిపోయి ఉంటాయి, అవి కూడా అందులో వేసేసుకోండి. ఇప్పుడు అందులో ఒక పెద్ద బంగాళాదుంపని ముక్కలుగా తరుక్కుని ఆ ముక్కలు కూడా అందులో వేసుకోండి. ఒక్కసారి అన్నీ కలిపేసుకుని కొంచెం వేగింది అనిపించాక నేను ఈ కూర గురించి ఒక 1/2 కిలో క్యాబేజీ తీసుకున్నానండి. దాన్ని చక్కగా సన్నగా తురుముకుని వేసుకున్నాను, లేదంటే ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఎంత సన్నగా తురిమితే కూర అంత దగ్గరగా బాగా వస్తుంది. దీనికి తగినంత సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ని కూడా వేసేసుకుని శుభ్రంగా 4 ముళ్ళ కలిపేసేసి మూత పెట్టేసి దాన్ని అలాగే ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ క్యాబేజీ కూర అన్నంలో కానీ రోటీలో కానీ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఉల్లి వెల్లుల్లి వాడని వాళ్ళకి ఈ కూర బాగుంటుందండి. క్యాబేజీ కూర ఉడికిపోయింది కదా, ఇప్పుడు చక్కగా అందులో ఒక కప్పు కొబ్బరి కూరని వేసేసుకోండి. పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుందండి, ఎండు కొబ్బరి అస్సలు బాగోదు ఈ కూరకి. ఒక కప్పు పచ్చి కొబ్బరిని వేసేసుకుని 4 వైపులా శుభ్రంగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు దాన్ని అలాగే కదుపుతూ వేయించుకోండి. బంగాళదుంప కొబ్బరి కూర అలాగే బఠానీ క్యాబేజీ మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు అందులో కొత్తిమీరని సన్నగా తరుక్కుని అందులో జల్లేసుకోండి. ఈ కూర ఫంక్షన్స్కి కానీ ఇంట్లో 10 మంది వచ్చినప్పుడు కొంచెం వండడానికి కానీ ఈ కూర చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.